హాయ్. I love you too. I love you too. ఏమైంది? అసలు నాకెందుకు చెప్పలేదు? ఎన్ని రోజులు నన్ను ఎందుకు ఏడిపించావు? నేను చెప్పాలని మొదటి రోజు నుంచి ట్రై చేస్తాను, కానీ నువ్వే నాకు చెప్పే అవకాశం ఇస్తే కదా. నువ్వు నాకు చెప్పే అవకాశం ఇస్తే కదా. సారీ రాజు, సారీ. ఓకే, ఈ సారీ నాకు మామూలే కదా. ఏదో పేడ ప్రొద్దున్నే మా నాన్నమ్మకం చూసింటా. చిచి పేడ కంపు. స్వప్న కనకరాజు, ఈ టైం ఎప్పుడు వచ్చావేంటి? ప్రేమిద్దామని. ప్రేమంటే గుర్తుకొచ్చే జహంగీర్ కదా, అందుకే ఈ స్టైల్లో వచ్చా. బాగున్నానా? పువ్వు చేతులు బాగాలేదు, చెవులో పెట్టుకో, ఇంకా బాగుంటుంది. ఓకే. అయ్యో, నీ అందం చూద్దామంటే కరెంట్ పోయింది. చెవులో పువ్వు పెట్టుకుని ఎలా ఉంటావు? బాగుంటా. చీకట్లో నాకు అస్సలు కళ్ళు కనబడవు. కరెంట్ ఎప్పుడు వస్తుంది? నువ్వు పోయాక. ఇప్పుడు మాట్లాడింది ఎవరు? మరి మగ గొంతు? నాదే, థ్రోట్ ఇన్ఫెక్షన్, గొంతు బొంగిపోయింది. అనుకున్నా. అవును బావా, ఇంత రాత్రి వేళ ఎందుకు వచ్చావు? ఎలాగూ మన పెళ్లి అయిపోతుందిగా, అడ్వాన్స్ గా కిసెట్ వేసుకుందామని వెళ్ళి మూతి కడుకురాపా. మళ్ళీ మగ గొంతు ఏంటి? థ్రోట్ ఇన్ఫెక్షన్ కదా, నేను వెళ్ళి మూతి కడుక్కొని వస్తా. వెళ్ళు. అక్కడ ఉంది మోటు సరసం, చిలిపి గోళం. ఈ గోళంలో ఉన్నాయి మంచినీళ్ళ, కుడితి నీళ్ళ? స్వప్న, నేను రెడీ. పడిపోయా. అలాగేరా బావా, కూర్చుని ముద్దు పెట్టుకుంటే మనం ఎవరికీ కనిపించం. అలాగే కొంచెం రైట్ కి. ముద్దు పెట్టుకో. నీ పెదాలు ఏంటమ్మా ఇంత లావుగున్నాయి? చీమ కుట్టిందా? ఏంది? ఆ దునిపోతుంటే నా తాడు తెచ్చుకుంటుంది. కనకరాజు గేదె పెదాలు ముద్దు పెట్టుకున్నాడు. దాని లవర్ ముద్దు పెడితే ఆ దునిపోతు కోపరాదు. అది లవ్ అంటే. అయినా కాబోయే పెళ్ళాంగి ముద్దు పెట్టాం, అదొక ఆర్ట్. ఆర్ట్? ఆహా, మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపించు బాబు, మేము చూస్తాం. నిజంగా? ఓకే. ఇలా చేతులు వేసి ఇలా దగ్గర కంట లాక్కుని ఇలా గట్టిగా పట్టుకొని మొహంలో మొహం పెట్టి అని ముద్దెట్టాలి. ఓ సింతేనా? ఎందుకు రంకేశావు? కాబోయే పెళ్ళాన్ని ఇలా ముద్దెట్టుకుంటే రంకేనేంటి? మా నాన్నకు చెప్తా ఉండు. చెప్పుకో. నాన్న ఏంటి నా కొడుకుని ఎగతాళి ఎక్కచెక్కలు చేస్తారంట? ఎవరది? ఇప్పుడు చేయమని చెప్తా. బాబాయ్ గారు, మీరు ఆవేశపడగలరు. అసలు ఏం జరిగింది? నేను చెప్తాను. చెప్పరా. రాత్రి స్వప్న అనుకొని గేదకు ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. దానికి నువ్వేమన్నా? ఆర్ట్ మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. దానికి నువ్వేం చూపించా? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు పెట్టా. నాకు కాబోయే పెళ్ళాన్ని ముద్దు పెట్టాడు. ఏమిటా గొడవపడుతున్నారు? ఏం జరిగింది? ఏం లేదు తాతయ్య గారు, అసలు రాత్రి ఏం జరిగింది? నేను చెప్తా. చెప్పు. రాత్రి స్వప్న అనుకొని గేదకు ముద్దు పెట్టా. నువ్వేమన్నావు? కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం అదొక ఆర్ట్ అన్న. నువ్వేమన్నావు? ఆర్ట్ మాకు తెలియదు. మరి నువ్వు చేసి చూపిస్తే చూస్తాం అన్న. మరి నువ్వేం చూపించావు? ఈ అమ్మాయిని ఇలా పట్టుకుని అని ముద్దు మళ్ళీ నాకు కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టాడు. ఇగో బాబా, ఇప్పుడు నువ్వు నా కొడుకు అనుకో, నా కొడుకు నువ్వు అనుకో. ఇప్పుడు చెప్పు. రాత్రి స్వప్న అనుకుని గేదెకి ముద్దు పెట్టా. దానికి నువ్వేమన్నా?
కాబోయే పెళ్ళానికి ముద్దు పెట్టడం ఒక ఆర్ట్ అన్నా. దాని కూడా మేమన్నా ఆర్టు మా తెలియదు మరి నువ్వు పెట్టు బాబు మేము చూస్తాం అని అన్నా. దానికి నువ్వేం చూపించా సన్నాసి అవకాశం ఇచ్చా ముద్దు పెట్టుకోలేవనా సన్నాసి అదవా. ఆ మాట నువ్వు ముందే చెప్పచ్చుకో. నువ్వు ముందరగచ్చుకో. అప్పుడేమైందిలే అవతల నిశ్చితార్థం ఉంది కదా అప్పుడు చూపిస్తా నా తడాకా. బాబు వాళ్ళు రెడీ అయిపోయారు మరి నువ్వు రెడీ దేనికి? నిశ్చితార్థం జరుపుకోవడానికి. Yes!